drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని 10th క్లాస్ రిజల్ట్స్ అయితే మనకు నిన్న రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్తో పాటు అదేవిధంగా రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్కి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మనకు సప్లిమెంటరీ షెడ్యూల్తో పాటు రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ నిన్న మనకు 10th క్లాస్లో ఫెయిల్ అయ్యారో వారికి సంబంధించిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ని మనకు మే నెల 24 నుంచి జూన్ 3 వరకు అయితే కండక్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఫీజు అనేది మనము ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 లోపు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 50 రూపీస్ ఫైన్ తోటి మనము మే 1 నుంచి మే 23 వరకు అయితే చెల్లించవచ్చు. ఇక అదేవిధంగా రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనము రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్ కోసం అయితే మనము ఈ నెల 23 నుంచి అంటే ఈ నెల 23 నుంచి 30 లోపు అయితే దీనికి సంబంధించిన ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడి ద్వారా అంటే మనం దీనికి సంబంధించిన ఫీజులన్నీ మనం స్కూల్లోనే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా మనం ఒక్కో పేపర్కి రీకౌంటింగ్ కోసం 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రీవెరిఫికేషన్ కోసం అయితే 1000 రూపాయల చొప్పున మనం ఒక్కొక్క పేపర్కి చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకైతే సప్లిమెంటరీ ఇంకా రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్కి సంబంధించిన ఫీజు డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ.